కొమరంపులి, కలేజా చిత్రాల నిర్మాత సింగనమల రమేష్ బాబు రీసెంట్గా మీడియా సమావేశం నిర్వహించి కొన్ని ఆసక్తికర, కొన్ని సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అవన్నీ వాస్తవాలే అని, అతనొక మోసగాడు అంటూ రమేష్ బాబుకి ఫైనాన్స్కి డబ్బులిచ్చిన ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి, భరత సిద్ధానంద్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ సింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తుల నిగ్గు తేల్చేందుకు మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని ఆ పెట్టుబడితో కొమరంపులి, కలేజా సినిమాలను తీసి తాను నష్టపోయాను అని అతను అవాస్తవాలు చెప్పారు. అంతేకాదు ఆ 2 సినిమాల షూటింగ్లు జరిగేటప్పుడు సూరి, భానుకిరణ్ వంటి ఫ్యాక్షనిస్టులతో పాటు ఎందరో రౌడీలు వచ్చి లొకేషన్స్ లో కూర్చునేవారు. దాంతో షూటింగ్లు చేసేందుకు హీరోలు, ఆర్టిస్టులు ఎలా వస్తారు? సింగనమల రమేష్ బాబు తప్పుడు విధానాలు, అలవాట్ల వల్లనే ఆ 2 సినిమాల షూటింగ్స్ ఆలస్యమయ్యాయి తప్ప హీరోలు, డైరెక్టర్స్ వల్ల కానే కాదు. వారి వల్ల నష్టపోయినట్లు అతను ఆరోపించడంతో ఎంత మాత్రం వాస్తవం లేదు. అతను స్వయంకృతాపరాధంతోనే సినిమాలను రిలీజ్ చేయలేకపోతే సి కళ్యాణ్ గారు సినిమాలను రిలీజ్ చేశారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు సింగనమల రమేష్ బాబును చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అంటూ ఫైర్ అయిపోయారు. చూడాలి మరి మహారంజుగా సాగుతున్న ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో. For more videos like this, subscribe Big TV channel.